జూన్ 4వ తారీఖున ఎలక్షన్ రిజల్ట్ రాబోతుంది. కొన్ని సర్వే సంస్థలు వైసీపీ గెలుస్తుందంటే, ఎక్కువ సర్వే సంస్థలు కూటమి గెలవబోతుంది అని చెప్తున్నాయి. కానీ ఈఎస్ఎస్ సర్వే సంస్థ మాత్రం తమ యొక్క ఖచ్చితమైన అభిప్రాయం తెలియజేస్తూ వస్తుంది. 20వ తారీఖున అంటే మే 13న ఎలక్షన్ జరిగితే వారం రోజుల తర్వాత ఒక సర్వే ఇచ్చారు. దానికి సంబంధించి మళ్ళీ 25వ తారీఖున ఈ నెల మే 25వ తారీఖున ఇంకొక సర్వే రిలీజ్ చేసింది. దీంట్లో విశేషం ఏంటంటే మెజారిటీలతో సహా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళకి కన్ఫ్యూజ్ లేదు, ప్రజల్లోనే కన్ఫ్యూజ్ ఉంది. ఈఎస్ఎస్ సర్వేకి మాత్రం కన్ఫ్యూజ్ లేదు. కూటమి గెలవబోతుంది అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారు. దాంతోపాటు కూటమి ఎన్ని సీట్లు గెలవబోతుంది అనేది మీరు తెలుసుకోవాలంటే ఈ యొక్క సర్వే లాస్ట్ వరకు చూడాల్సిందే. కూటమి గెలవబోతుంది, కూటమి గెలిచే స్థానాలేంటి, ఆ స్థానాలలో మెజారిటీ ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడాలి. చూద్దాం. ఈఎస్ఎస్ సర్వే సంచలనం. ఇప్పుడు 25వ తారీఖున రిలీజ్ చేసిన ఈ యొక్క సర్వేలో మెజారిటీలు అంటే పార్లమెంటులు, ఏదైతే కూటమి ఎన్ని పార్లమెంటులు గెలుచుకోబోతుంది, అదేవిధంగా ఎన్ని అసెంబ్లీ స్థానాలను గెలుచుకోబోతుందో ఒకసారి చూద్దాం. ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ ఇండియన్ సర్వే ఇది. మనం చూసినట్టయితే వీళ్ళు చాలా సర్వేలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక డేట్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. 25/5/2024 25వ తారీఖున ఈ యొక్క సర్వేని రిలీజ్ చేసింది వాళ్ళు. ఈ సర్వే యొక్క స్పెషాలిటీ ఏంటంటే కూటమి గెలవబోతుందని డిసైడ్ చేశారు వాళ్ళు. దాంతోపాటు కూటమి ఎన్ని స్థానాలను గెలవబోతుంది, ఏ స్థానంలో ఆ స్థానంలో ఎంత మెజారిటీ వస్తుంది కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి చూద్దాం ఈ యొక్క సర్వే ఏంటనేది. ఫస్ట్ శ్రీకాకుళం నుంచి వస్తున్నాను నేను. శ్రీకాకుళం చూసుకున్నట్టయితే పార్లమెంటు స్థానాన్ని, శ్రీకాకుళం పార్లమెంటు స్థానంలో కింజారపు రామ్మోహన్ నాయుడు గెలవబోతున్నాడు. 60,000 మెజారిటీతో గెలవబోతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు అదేవిధంగా శ్రీకాకుళంలోనే అసెంబ్లీలో ఒకసారి చూసుకున్నట్టయితే ఇచ్చాపురంలో బెండలం అశోక్ గెలవబోతున్నాడు. 8,000 మాత్రమే ఇక్కడి నుంచి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. పలాసలో గౌతు శిరీష గెలబోతుంది. 7,500 ఓట్ల మెజారిటీతో గెలబోతుంది అని చెప్తున్నారు. టెక్కలు చూసుకున్నట్టయితే కింజారపు అచ్చెం నాయుడు గెలబోతున్నాడు 12,000 మెజారిటీతో. శ్రీకాకుళం చూసుకున్నట్టయితే గొండు శంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతున్నాడు 13,000 మెజారిటీతో. ఆముదాల వలస కూన రవికుమార్ గెలబోతున్నారు 16,000 మెజారిటీతో గెలబోతున్నారు. నరసన్నపేట చూసుకున్నట్టయితే బొగ్గు రమణమూర్తి ఎవరైతే ఉన్నారో 15,000 మెజారిటీతో గెలబోతున్నారు. ఈ యొక్క శ్రీకాకుళంలో ఉన్నటువంటి నరసన్నపేట స్థానాన్ని టోటల్ గా చూసుకున్నట్టయితే శ్రీకాకుళంలో 6 స్థానాలను ఇక్కడ టీడీపీ గెలుచుకోబోతుంది అని చెప్పారు. దాంతో పాటు వాటి మెజారిటీని కూడా చెప్పే ప్రయత్నం చేసింది ఈఎస్ఎస్ సర్వే. నెక్స్ట్ చూస్తే విజయనగరంకి వెళ్దాము. విజయనగరం పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము. విజయనగరంలో చూసుకున్నట్టయితే విజయనగరం పార్లమెంట్ స్థానాన్ని ఇక్కడ చూసుకున్నట్టయితే అప్పలనాయుడు గెలబోతున్నాడు. విన్నింగ్ అప్పలనాయుడు 55,000 పైగా మెజారిటీతో ఆయన గెలబోతున్నాడు అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. రాజాం చూసుకున్నట్టయితే ఇక్కడి నుంచి అసెంబ్లీ స్థానాలను చూద్దాం. రాజాం చూస్తే కొండ్రు మురళి గెలబోతున్నారు 20,000 మెజారిటీ. బొబ్బిలి బేబీ నైనా గెలవబోతున్నారు 12,000 మెజారిటీతో గెలబోతున్నారు. నెల్లిమర్ల జనసేన పార్టీ గెలుస్తుంది. శ్రీమతి లోకం నాగమాధవి గెలవబోతున్నారు 13,000 మెజారిటీతో గెలబోతున్న పరిస్థితి. విజయనగరం చూసుకున్నట్టయితే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు గెలవబోతున్నారు టీడీపీ నుంచి 8,000 మెజారిటీతో. పాలకొండ ఎస్టీ నియోజకవర్గం ఇక్కడి నుంచి జనసేన పార్టీ తరఫున ఎన్ జయకృష్ణ గెలవబోతున్నారు 16,000 మెజారిటీతో గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా విజయనగరానికి మొత్తం మనం చూసుకున్నట్టయితే ఇది ఎవరెవరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అనేది కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ విశాఖపట్నానికి వద్దాము. అంటే ఈ యొక్క సర్వే చూస్తున్న వాళ్ళకు కూడా చాలా డౌట్ రావచ్చు, మెజారిటీలు మీరు ఎలా చెప్తున్నారు ఏంటి అని కూడా డౌట్ రావచ్చు. బట్ సర్వే అయితే ఎవరైతే చేశారో వాళ్ళతో కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేశాను. బట్ ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు సర్వే చేసిన పరిస్థితి, ఎన్ని ఓట్లు మెజారిటీ ఉంది, దాంతోపాటు మండలానికి అదేవిధంగా నియోజకవర్గంలో కూడా ఎంత మెజారిటీ రాబోతుందని కూడా వాళ్ళు చాలా నీట్గా వాళ్ళు సర్వే చేసిన పరిస్థితి ఉంది. మేము డెఫినెట్లీ మీ మెజారిటీ ఒకటో అటు ఇటో అయితే అవ్వచ్చు, కానీ మేమైతే కరెక్ట్ చెప్తున్నాము. 1,000 2,000 అటు ఇటు అయితే అయ్యే అవకాశం ఉంటుందని కూడా
వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం ఒకసారి చూద్దాం విశాఖపట్నానికి సంబంధించి. విశాఖపట్నంలో చూసుకున్నట్టయితే ఇక్కడ టీడీపీ గెలబోతుంది. విశాఖ పార్లమెంటు స్థానాన్ని ఇక్కడ 1,20,000 మెజారిటీతో గెలబోతున్నాడు. భరత్ గెలబోతున్న పరిస్థితి కనబడుతుంది విశాఖ పార్లమెంటుకి సంబంధించి. నెక్స్ట్ అసెంబ్లీని మనం చూసుకున్నట్టయితే శృంగవరపుకోట టీడీపీ గెలబోతుంది. కోళ్ల లలిత కుమారి గెలబోతున్నారు 14,000 మెజారిటీతో. భీమిలి చూసుకున్నట్టయితే గంటా శ్రీనివాస్ గెలవబోతున్నారు 32,000 ఇక్కడ మెజారిటీ రాబోతుంది అని చెప్తుంది ఈ యొక్క ఈఎస్ఎస్ సర్వే. విశాఖపట్నం ఈస్ట్ చూసుకున్నట్టయితే వెలగపూడి రామకృష్ణ గెలబోతున్నారు 28,000 మెజారిటీతో. విశాఖపట్నం సౌత్ చూసుకున్నట్టయితే వంశీ కృష్ణ యాదవ్ ఎక్స్ ఎమ్మెల్సీ గెలవబోతున్నారు. ఆయన జనసేన పార్టీ నుంచి 18,000 మెజారిటీ రాబోతుంది అని చెప్తుంది. విశాఖపట్నం నార్త్ చూసుకున్నట్టయితే విష్ణు కుమార్ రాజు బీజేపీ నుంచి గెలబోతున్నారు 21,000 మెజారిటీ రాబోతుంది ఆయనకి అని చెప్తున్నారు. విశాఖపట్నం వెస్ట్ చూస్తే గణబాబు గెలబోతున్నారు 17,000 మెజారిటీ. గాజువాక్ చూసుకున్నట్టయితే పల్లా శ్రీనివాస్ గెలబోతున్నారు 22,000 మెజారిటీతో గెలబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ అనకాపల్లి చూద్దాం. అనకాపల్లి పార్లమెంటు అదేవిధంగా అసెంబ్లీలలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇక్కడ కూటమి ఏ స్థానాన్ని గెలుచుకోబోతుందని చూద్దాం. అనకాపల్లిలో సీఎం రమేష్ గెలబోతున్నారు 1,10,000 ఓట్ల మెజారిటీతో గెలబోతున్నారు. బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ఆయన అనకాపల్లి ఎంపీగా గెలబోతున్నారు. చోడవరం చూస్తే కేఎస్ఎన్ రాజు టీడీపీ గెలబోతున్నారు 16,000 మెజారిటీ. మాడుగుల నుంచి బండారు సత్యనారాయణ గెలబోతున్నారు టీడీపీ నుంచి 8,000 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ చూస్తే అనకాపల్లి నుంచి జనసేన పార్టీ తరఫున కొంతాల రామకృష్ణ గెలబోతున్నారు 17,000 మెజారిటీ. నెక్స్ట్ చూస్తే పెందుర్తి జనసేన పంచకల్ల రమేష్ బాబు ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన గెలబోతున్నారు 19,000 మెజారిటీతో. ఎలమంచులు చూసుకున్నట్టయితే సుందరపు విజయ్ కుమార్ జనసేన పార్టీ 7,000 మెజారిటీతో గెలబోతున్నారు ఎలమంచల్ని. నెక్స్ట్ చూస్తే పాయకారావుపేట వంగలపూడి అంతా గెలబోతుంది టీడీపీ నుంచి 14,000 మెజారిటీ రాబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ చూస్తే నర్సీపట్నం నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు గెలబోతున్నారు. ఇక్కడ మాత్రం మెజారిటీ 8,000 మాత్రమే అని చెప్తుంది ఈఎస్ఎస్ సర్వే. నెక్స్ట్ చూద్దాం కాకినాడ పరిస్థితి ఏంటి అనేది కూడా చూద్దాం. కాకినాడ పార్లమెంట్ అదేవిధంగా అసెంబ్లీలలో కూటమి అభ్యర్థులు ఎవరు గెలబోతున్నారు, ఎంతెంత మెజారిటీతో గెలబోతున్నారు అనేది కూడా చూద్దాం. కాకినాడకి సంబంధించి చూస్తే నిజంగా ఇక్కడ డిఫరెంట్ సినారియో కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే జనసేనకు ఎక్కువ అక్కడ ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు కాకినాడ లోక్సభ అదేవిధంగా అసెంబ్లీలలో ఎవరు గెలబోతారు అనేది చూద్దాం, ఎంత మెజారిటీలు రాబోతున్నాయి అనేది కూడా చూద్దాం. నెక్స్ట్ చూస్తే కాకినాడ సంబంధించి జనసేన పార్టీ తరఫున ఉదయ్ శ్రీనివాస్ ఇక్కడ గెలవబోతున్నారు 72,000 మెజారిటీ అని చెప్తున్నారు. తుని చూసుకున్నట్టయితే యనమల దివ్య గెలబోతుంది టీడీపీ నుంచి 11,000 మెజారిటీతో. పత్తిపాడు చూసుకున్నట్టయితే వలపుల సత్యప్రభ గెలబోతున్నారు టీడీపీ నుంచి 16,000 మెజారిటీ. ఇక్కడ నెక్స్ట్ చాలా మంది చూస్తున్నట్టు పిఠాపురంలో ఎంత మెజారిటీ రాబోతుంది పవన్ కళ్యాణ్కి అని చాలా మంది కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. దీని మీద ఆంధ్రప్రదేశ్ లో బెట్టింగ్లు అయితే జోరుగా సాగుతున్నాయి. కానీ ఈఎస్ఎస్ సర్వే చెప్పేసింది ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఎంత మెజారిటీ రాబోతుంది అనేది. పవన్ కళ్యాణ్కి పిఠాపురంకి సంబంధించి చూస్తే 40,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు అని చెప్తుంది. పిఠాపురాన్ని 40,000 ఇక్కడ మెజారిటీ రాబోతుంది అని చెప్తుంది. కాకినాడ రూరల్ చూసుకున్నట్టయితే కాకినాడ రూరల్ నుంచి జనసేన పార్టీ తరఫున పంతం నానాజీ గెలబోతున్నారు 30,000 మెజారిటీతో. పెద్దాపురంలో టీడీపీ నుంచి నిమ్మకాయల చిన్నరాజప్ప గెలబోతున్నారు 12,000. కాకినాడ సిటీకి సంబంధించి చూస్తే వనమాడి వెంకటేశ్వరరావు గెలబోతున్నారు 24,000 ఓట్ల మెజారిటీతో గెలబోతున్నారు కాకినాడ సిటీని. జగ్గంపేట చూస్తే జ్యోతుల నెహ్రూ గెలబోతున్నారు 17,000 ఓట్ల మెజారిటీతో. ఇది కాకినాడ లోక్సభ పరిధిలో ఉన్న అసెంబ్లీలలో కూటమి అభ్యర్థులు గెలిచే స్థానాలు ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ రాజమండ్రి సంబంధించి ఎలా ఉందో చూద్దాం. గోదావరి జిల్లాలోనే చాలా స్ట్రాంగ్ గా ఉన్న ప్లేస్ రాజమండ్రి కూటమి. ఈ రాజమండ్రిలో లోక్సభ అదేవిధంగా అసెంబ్లీలలో పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. రాజమండ్రి లోక్సభ స్థానాన్ని బీజేపీ దగ్గుబాటి పురంధరేశ్వరి గెలబోతున్నారు 1,20,000 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ అసెంబ్లీ చూసుకున్నట్టయితే అనపర్తి నుంచి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గెలబోతున్నారు బీజేపీ తరఫున 22,000 మెజారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తుంది ఈ యొక్క సర్వే. రాజానగరం చూసుకున్నట్టయితే బత్తుల బలరామకృష్ణ గెలబోతున్నారు జనసేన నుంచి 17,000 మెజారిటీ. రాజమండ్రి సిటీ చూసుకున్నట్టయితే ఆదిరెడ్డి వాసు గెలబోతున్నాడు 14,000 ఓట్ల మెజారిటీతో గెలబోతున్నారు. రాజమండ్రి రూరల్ చూసుకున్నట్టయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి 23,000 మెజారిటీ రాబోతుంది. కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు
ఈయన 18,000 ఓట్ల మెజారిటీతో గెలబోతున్న పరిస్థితి కనబడుతుంది. నిడదవోలు నుంచి చూసుకున్నట్టయితే కందులు దుర్గేష్ గెలబోతున్నారు 22,000 మెజారిటీతో. గోపాలపురం చూస్తే మద్దిపాటి వెంకటరాజు గెలబోతున్నారు. ఇక్కడ మెజారిటీ కేవలం 11,000 మాత్రమే అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ అమలాపురం లోక్సభ, అదేవిధంగా లోక్సభ పరిధిలో ఉన్న అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. అమలాపురానికి సంబంధించి గంటి హరీష్ మాధుర్ ఇక్కడ గెలవబోతున్నారు. 1,00,000 మెజారిటీ అని చెప్తుంది అమలాపురాన్ని. నెక్స్ట్ రామచంద్రాపురాన్ని చూసుకున్నట్టయితే వాసంశెట్టి సుభాష్ గెలవబోతున్నాడు 17,000 ఓట్ల మెజారిటీతో. ముమ్మడివరం దాట్ల సుబ్బరాజు 11,000 మెజారిటీ. దాంతోపాటు అమలాపురం చూసుకున్నట్టయితే టీడీపీ గెలబోతుంది. హైదరాబాద్లో ఆనందరావు గెలబోతున్నారు 23,000 మెజారిటీతో గెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ రాజోల్ చూద్దాం. రాజోల్ 2019లో ఇక్కడ జనసేన పార్టీ గెలిచిన పరిస్థితి. ఇప్పుడు కూడా రాజోల్లో దేవ వరప్రసాద్ గెలబోతున్నారు 16,000 ఓట్ల మెజారిటీతో గెలబోతుంది. జనసేన పార్టీ గెలబోతుంది రాజోల్ని. గన్నవరం చూసుకున్నట్టయితే పి గన్నవరం ఇది. ఇక్కడి నుంచి గిడ్డి సత్యనారాయణ గెలబోతున్నారు 12,000 ఓట్ల మెజారిటీతో. దాని తర్వాత కొత్తపేట చూస్తే బండారు సత్యానందరావు గెలబోతున్నారు 22,000 మెజారిటీ. మండపేట చూసుకున్నట్టయితే వేగుల జోగేశ్వరరావు గెలబోతున్నారు 12,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా ఇది పరిస్థితి. నెక్స్ట్ చూస్తే నర్సాపురం లోక్సభ, అదేవిధంగా నర్సాపురం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. నర్సాపురం లోక్సభ సంబంధించి బీజేపీ గెలబోతుంది. భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ గెలబోతున్నారు సుమారు 1,20,000 ఓట్ల మెజారిటీ అని చెప్తున్నారు. అసెంబ్లీలో ఒకసారి చూసుకున్నట్టయితే ఆచంట టీడీపీ గెలబోతుంది. పితాని సత్యనారాయణ గెలబోతున్నారు 18,000 ఓట్ల మెజారిటీ. పాలకొల్లు నుంచి టీడీపీ గెలబోతుంది. నిమ్మల రామానాయుడు 32,000 ఓట్ల మెజారిటీతో గెలబోతున్నారు. నర్సాపురం బొమ్మిడి నాయకర్ గెలబోతున్నారు 24,000 ఓట్ల మెజారిటీతో గెలబోతున్నారు. జనసేన గెలబోతుంది. భీమవరం జనసేన గెలబోతుంది. పులపర్తి రామాంజనేయులు గెలబోతున్నారు 18,000 ఓట్ల మెజారిటీతో. ఉండి చూసుకున్నట్టయితే ఇక్కడి నుంచి RRR గెలబోతున్నారు. రఘురామకృష్ణరాజు గెలబోతున్నారు 16,000 ఓట్ల మెజారిటీ. తణుకు చూసుకున్నట్టయితే అరిమిల్లి రాధాకృష్ణ గెలవబోతున్నారు 31,000 ఓట్ల మెజారిటీతో. తాడేపల్లి గూడెం జనసేన గెలుస్తుంది. బోలిశెట్టి శ్రీనివాస్ గెలబోతున్నారు 36,000 ఓట్ల మెజారిటీ చూపిస్తుంది. నెక్స్ట్ ఏలూరు లోక్సభ, అదేవిధంగా అసెంబ్లీలలో పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం. ఒకసారి చూస్తే ఏలూరుకు సంబంధించి చూస్తే టీడీపీ గెలబోతుంది. ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని పుట్టా మహేష్ యాదవ్ గెలబోతున్నారు 80,000 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అసెంబ్లీలో ఒకసారి చూద్దాం. అసెంబ్లీలో ఉంగుటూరు నుంచి జనసేన పార్టీ గెలబోతుంది. ధర్మరాజు గెలబోతున్నారు 14,000 ఓట్ల మెజారిటీ. బెందులూరు చింతమనేని ప్రభాకర్ గెలబోతున్నారు. మెజారిటీ చూసుకున్నట్టయితే 21,000 మెజారిటీతో గెలబోతున్న పరిస్థితి కనబడుతుంది. ఏలూరు చూస్తే బడేటి రాధాకృష్ణ గెలబోతున్నారు 26,000 ఓట్ల మెజారిటీతో గెలబోతున్నారు ఏలూరు అసెంబ్లీ స్థానాన్ని. నెక్స్ట్ చూస్తే పోలవరం ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి జనసేన పార్టీ గెలవబోతుంది అని చెప్తున్నారు. బట్ మెజారిటీ మాత్రం 7,000 మాత్రమే అని చెప్తున్నారు. చింతలపూడి చూస్తే సొంగ రోషన్ గెలబోతున్నారు 17,000 ఓట్ల మెజారిటీ. నూజివీడు చూసుకున్నట్టయితే కొలుసు పార్థ సారథి ఇక్కడ 14,000 ఓట్ల మెజారిటీతో గెలబోతున్న పరిస్థితి కనబడుతుంది. కైకలూరు చూసుకున్నట్టయితే ఇక్కడి నుంచి కామినేని శ్రీనివాస్ గెలబోతున్నారు 18,000 ఓట్ల మెజారిటీతో గెలబోతున్న పరిస్థితి కనబడుతుంది. టోటల్ గా ఏలూరుకు సంబంధించి సినారియో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ చూద్దాం మచిలీపట్నానికి సంబంధించి. మచిలీపట్నం చూసుకున్నట్టయితే అటు కూటమికి ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి హోల్డ్ ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ మచిలీపట్నంలో ఏ విధంగా ఉంది రిజల్ట్ అనేది ఒకసారి చూస్తే మచిలీపట్నాన్ని జనసేన పార్టీ లోక్సభ స్థానాన్ని జనసేన పార్టీ గెలుచుకోబోతుంది. వల్లభనేని బాలశౌరి గెలవబోతున్నారు 90,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ గన్నవరం, ఇక్కడ కృష్ణా డిస్టిక్ గన్నవరం చూసుకున్నట్టయితే ఇక్కడ యార్లగడ్డ వెంకటరావు గెలబోతున్నారు 28,000 ఓట్ల మెజారిటీతో. గుడివాడిని కూడా టీడీపీ గెలుస్తుంది. వెండిగళ్ల రాము గెలబోతున్నారు 18,000 ఓట్ల మెజారిటీతో. నిజంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం 175 నియోజకవర్గాల్లోనే చాలా హాట్, అంటే చాలా అందరూ ఎదురు చూసే నియోజకవర్గాలు గన్నవరం అండ్ ఇటు చూసుకున్నట్టయితే గుడివాడలో 18,000 ఓట్ల మెజారిటీతో వెన్నిగళ్ల రాము గెలిస్తే యార్లగడ్డ వెంకటరావు గన్నవరంలో 28,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ చూస్తే పెడన కాగిత కృష్ణ ప్రసాద్ గెలవబోతున్నారు 12,000 మెజారిటీ. మచిలీపట్నం చూస్తే కొల్లు రవీంద్ర 16,000 మెజారిటీ. అవనిగడ్డ నుంచి జనసేన పార్టీ గెలబోతుంది. ఇక్కడి నుంచి మండలి బుద్ధప్రసాద్ గెలబోతున్నారు 18,000 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ పెనమలూరు చూసుకున్నట్టయితే టీడీపీ గెలబోతుంది. బోడే ప్రసాద్ గెలబోతున్నాడు 15,000. నెక్స్ట్ విజయవాడకు వద్దాం.
విజయవాడకు సంబంధించి ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. నిజంగా విజయవాడ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విజయవాడ కూడా కోస్టల్ జిల్లాల్లో విజయవాడ లోపల అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి సమాన బలాబలాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు మాత్రం 2024లో పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. ఒకసారి చూద్దాం అలాంటి ప్రభావం ఎలా ఉందనేది. విజయవాడ నుంచి కేసినేని శివనాథ్ చిన్ని గెలబోతున్నారు లోక్సభ స్థానాన్ని 1,10,000 ఓట్ల మెజారిటీతో. విజయవాడ వెస్ట్ చూసుకున్నట్లయితే సుజనా చౌదరి 12,000 ఓట్ల మెజారిటీతో గెలిచే పరిస్థితి కనబడుతుందని చెప్తున్నారు. విజయవాడ సెంట్రల్ బోండా ఉమా 13,000 మెజారిటీతో గెలబోతున్నారు. విజయవాడ ఈస్ట్ చూసుకున్నట్టయితే గద్దె రామ్మోహన్ గెలబోతున్నారు. విజయవాడ ఈస్ట్ ని టీడీపీ గెలబోతుంది 25,000 ఓట్ల మెజారిటీతో. మైలవరం చూసుకున్నట్టయితే వసంత కృష్ణ ప్రసాద్ గెలబోతున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ 8,000 ఓట్ల మెజారిటీ మాత్రమే వస్తుందని చెప్తున్నారు. నందిగామ ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి తంగిరాల సౌమ్య గెలబోతుంది 11,000 ఓట్ల మెజారిటీతో. జగ్గీపేటని శ్రీరామ్ తాతయ్య గెలబోతున్నారు 9,000 ఓట్ల మెజారిటీ. టోటల్ గా విజయవాడకి సంబంధించి సినారియో ఈ విధంగా ఉంది. విజయవాడ తర్వాత గుంటూరు చూద్దాం. గుంటూరు పార్లమెంటు అదే విధంగా అసెంబ్లీలో పరిస్థితి ఈ విధంగా ఉంది. ఒకసారి చూసినట్టయితే గుంటూరు పార్లమెంటు స్థానాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ గెలబోతున్నారు 90,000 ఓట్ల మెజారిటీ అని చెప్తుంది. తాటికొండ ఎస్సీ నియోజకవర్గం టీడీపీ గెలబోతుంది. తెనాలి శ్రావణ్ కుమార్ గెలబోతున్నారు 8,000 ఓట్ల మెజారిటీతో. మంగళగిరి నుంచి టీడీపీ గెలబోతుంది. నారా లోకేష్ గెలబోతున్నారు 24,000 ఓట్ల మెజారిటీ. పొన్నూరు నుంచి దూలిపాల నరేంద్ర గెలబోతున్నారు 8,000 ఓట్ల మెజారిటీతో. తెనాలి చూసుకున్నట్టయితే జనసేన పార్టీ గెలబోతుంది. నాదెండ్ల మనోహర్ గెలబోతున్నారు 20,000 ఓట్ల మెజారిటీతో. పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం టీడీపీ గెలబోతుంది. బుర్ల రామాంజనేయులు గెలబోతున్నారు 12,000 ఓట్ల మెజారిటీతో. గుంటూరు ఈస్ట్ చూసుకున్నట్టయితే గుంటూరు ఈస్ట్ మనం చూస్తే ఇక్కడ టీడీపీ గెలబోతుంది. మహమ్మద్ నజీర్ గెలబోతున్నారు 18,000 ఓట్ల మెజారిటీతో గెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా గుంటూరుకి సంబంధించిన సినారియో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ పల్నాడుకు వద్దాము. పల్నాడు జిల్లాలో చూసుకున్నట్టయితే 2024 ఎలక్షన్స్ కి సంబంధించి మాచర్ల వచ్చు చాలా చోట్ల చాలా గొడవలు జరిగిన పరిస్థితి. ఇక్కడ రిజల్ట్ మీదే చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి నరసరావుపేటకు సంబంధించి లోక్సభకు సంబంధించి శ్రీకృష్ణదేవరాయలు 1,20,000 ఓట్ల మెజారిటీతో గెలబోతున్నారు. టీడీపీ గెలబోతుంది 1,20,000 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే చిల్లూరుపేటని టీడీపీ గెలబోతుంది. పత్తిపాటి పుల్లారావు గెలబోతున్నారు 11,000 ఓట్ల మెజారిటీ. సత్తెనపల్లి టీడీపీ గెలబోతుంది. కన్నా లక్ష్మీనారాయణ గెలబోతున్నారు 25,000 ఓట్ల మెజారిటీతో. వినుకొండ గెలబోతుంది టీడీపీ గెలబోతుంది. జీవి ఆంజనేయులు గెలబోతున్నారు 30,000 ఓట్ల మెజారిటీ. గురజాల చూసుకున్నట్టయితే ఎర్రబత్తినేని శ్రీనివాసరావు గెలబోతున్నారు 18,000 ఓట్ల మెజారిటీతో. మాచర్ల చూసుకున్నట్టయితే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గెలబోతున్నారు 17,000 ఓట్ల మెజారిటీతో. 2024 సంబంధించి ఎలక్షన్ మొత్తం మాచర్ల చుట్టూనే తిరిగిందని చెప్పొచ్చు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్సెస్ అక్కడ బ్రహ్మానంద రెడ్డి జరిగింది. బట్ బ్రహ్మానంద రెడ్డి గెలవబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. 17,000 ఓట్ల మెజారిటీ వరకు రావచ్చే అవకాశం ఉందని చెప్తుంది. నెక్స్ట్ బాపట్లకు సంబంధించి చూద్దాం. బాపట్ల చూసుకున్నట్టయితే బాపట్ల ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి టీడీపీ గెలబోతుంది. టి కృష్ణప్రసాద్ గెలబోతున్నారు 60,000 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ వస్తే వేమూరు చూద్దాం. వేమూరు చూస్తే ఇక్కడ టీడీపీ గెలబోతుంది. నక్క ఆనందబాబు గెలబోతున్నారు 12,000 ఓట్ల మెజారిటీతో. రేపల్లె అనగానే సత్యప్రసాద్ టీడీపీ గెలబోతుంది 30,000 ఓట్ల మెజారిటీతో. బాపట్ల వేగిష్ణ నరేంద్ర వర్మ గెలబోతున్నారు 20,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్న పరిస్థితి. పర్చూరు చూస్తే ఏలూరు సాంబశివరావు టీడీపీ గెలబోతుంది 8,000. అద్దంకి చూసుకున్నట్టయితే గొట్టిపాటి రవికుమార్ గెలబోతున్నారు 20,000 ఓట్ల మెజారిటీతో. సంతనూతలపాడు చూసుకున్నట్టయితే ఇక్కడి నుంచి నిరంజన్ విజయ్ కుమార్ గెలబోతున్నారు టీడీపీ నుంచి 15,000 ఓట్ల మెజారిటీ. టోటల్ గా బాపట్ల పార్లమెంటు మరియు అసెంబ్లీలలో పరిస్థితి ఇది. నెక్స్ట్ ఒంగోలు లోక్సభ అదేవిధంగా అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలలో కూటమి ఏ స్థానాన్ని గెలుచుకోబోతుందో ఒకసారి చూద్దాం. ఒంగోలు పార్లమెంట్ స్థానాన్ని మాగుంట శ్రీనివాసులు రెడ్డి గెలబోతున్నారు 1,10,000. నెక్స్ట్ ఒంగోలు చూస్తే ఇక్కడ అసెంబ్లీలు చూస్తే ఒంగోలు అసెంబ్లీని దామచర్ల జనార్దన్ రావు గెలబోతున్నారు 15,000 ఓట్ల మెజారిటీతో. కొండపి చూసుకున్నట్టయితే టీడీపీ గెలబోతుంది. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గెలబోతున్నారు 9,000. మార్కాపురం చూస్తే ఇక్కడ టీడీపీ గెలబోతుంది. కందుల నిరంజన్ రెడ్డి గెలబోతున్నారు 11,000 ఓట్ల మెజారిటీతో గెలబోతుంది. కనిగిరి చూస్తే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గెలబోతున్నారు. ఇక్కడ 10,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ వీడియో చూస్తున్న చాలా మంది కొన్ని మిస్ అయిన పరిస్థితి కనబడుతుంది. అంటే
మనం చూసినట్టయితే ఆ నియోజకవర్గాలలో కొన్ని మిస్ అయిన పరిస్థితి కనబడుతుంది. మిస్ అయింది అంటే మిస్ అయినట్టే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని గెలుచుకుంది అని అర్థం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ నెల్లూరు చూద్దాం. నెల్లూరులో పరిస్థితి ఏంటి అనేది. 2019లో నెల్లూరు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోల్డ్లో ఉంది. బట్ ఇప్పుడు ఇది టర్న్ అయిందని చెప్తున్నారు. ఎంతవరకు టర్న్ అయింది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. నెల్లూరుని టీడీపీ గెలబోతుంది. లోక్సభ స్థానాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలబోతున్నారు. 40,000 ఓట్ల మెజారిటీతో గెలబోతున్నారు. కందుకూరు స్థానాన్ని ఇక్కడ కందుకూరు టీడీపీ గెలబోతుంది. ఇంటూరు నాగేశ్వరరావు గెలబోతున్నారు 10,000 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ కావలి చూసుకున్నట్టే కృష్ణారెడ్డి గెలబోతున్నారు 9,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొవ్వూరు చూసుకున్నట్టయితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుస్తుంది 25,000 ఓట్ల మెజారిటీతో. నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ గెలబోతున్నారు 8,000 మెజారిటీ. నెల్లూరు రూరల్ చూస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలబోతున్నారు 25,000 మెజారిటీ. గూడూరు చూస్తే టీడీపీ గెలబోతుంది. పాసం సునీల్ కుమార్ గెలబోతున్నారు 15,000 ఓట్ల మెజారిటీ. సుల్లూరుపేట చూసుకున్నట్టయితే ఇక్కడ విజయశ్రీ గెలబోతుంది 19,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ తిరుపతి చూస్తే ఇక్కడ జనసేన పార్టీ గెలుస్తుంది. ఆరణి శ్రీనివాసులు గెలబోతున్నారు 18,000 ఓట్ల మెజారిటీతో. శ్రీకాళహస్తి చూసుకున్నట్టయితే ఇక్కడ టీడీపీ గెలబోతుంది. బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గెలబోతున్నారు 15,000 ఓట్ల మెజారిటీతో. కడప చూసుకున్నట్టయితే మాధవి రెడ్డి గెలబోతుంది 11,000 ఓట్ల మెజారిటీతో. నిజంగా చూసుకున్నట్టయితే చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి కడపలో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగలబోతుందని చెప్తున్నారు. ఇది కూడా ఈ సర్వే కూడా చెప్తుంది. ఇక్కడ మాధవి రెడ్డి గెలబోతున్నారు 11,000 ఓట్ల మెజారిటీతో కడప అసెంబ్లీ స్థానాన్ని. కమలాపురం చూసుకున్నట్టయితే పుట్ట చైతన్య రెడ్డి గెలబోతున్నారు 19,000 ఓట్ల మెజారిటీతో. జమ్మల మడుగు చూస్తే ఇక్కడ బీజేపీ గెలబోతుంది. సి ఆదినారాయణ రెడ్డి గెలబోతున్నారు 8,000 మెజారిటీతో. పొద్దుటూరు చూసుకున్నట్టయితే ఇక్కడ టీడీపీ గెలబోతుంది. వరదరాజుల రెడ్డి గెలబోతున్నారు 10,000 ఓట్ల మెజారిటీతో. మైదుగురు చూసుకున్నట్టయితే పుట్ట సుధాకర్ యాదవ్ గెలబోతున్నారు 11,000 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ రాజంపేట లోక్సభ, అదేవిధంగా లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీల పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రాజంపేటకు సంబంధించి బీజేపీ గెలబోతుంది. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గెలబోతున్నారు 60,000 ఓట్ల మెజారిటీతో. నిజంగా చూసుకున్నట్టయితే నిజంగా కిరణ్ కుమార్ రెడ్డి గెలిచే పరిస్థితి ఉంటే మాత్రం ఇక్కడ మిథున్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అని చెప్తున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక సంచలనంగా చెప్పొచ్చు. ఎందుకంటే రాజంపేటకి సంబంధించి అక్కడ మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ చాలా స్ట్రాంగ్ ఉన్న పరిస్థితి. బట్ ఇప్పుడు మాత్రం 60,000 ఓట్ల మెజారిటీతో ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గెలబోతున్నారు, బీజేపీ గెలబోతుంది అని చెప్తుంది ఒకటి. నెక్స్ట్ చూద్దాం. ఒక్కసారి అసెంబ్లీలు కూడా ఒకసారి చూస్తే రాజంపేట పరిధిలో ఉన్నటువంటి తంబాలపల్లి చూసుకున్నట్టయితే టీడీపీ గెలబోతుంది. జయచంద్రారెడ్డి గెలబోతున్నారు 10,000 ఓట్ల మెజారిటీ. పీలేరు చూసుకున్నట్టయితే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలబోతున్నారు ఇక్కడ 22,000 ఓట్ల మెజారిటీతో. ఆలగడ్డ భూమా అఖిలప్రియ గెలబోతుంది 16,000. శ్రీశైలం బుద్ధ రాజశేఖర్ గెలబోతున్నారు 14,000. నెక్స్ట్ చూస్తే బనగానిపల్లి బీసీ జనార్దన్ రెడ్డి గెలబోతున్నారు 15,000. కర్నూలు చూస్తే టీజీ భరత్ గెలబోతున్నారు 20,000 ఓట్ల మెజారిటీతో. పత్తికొండ టీడీపీ గెలుస్తుంది. కేఈ శ్యాంబాబు గెలుస్తున్నారు 10,000 ఓట్ల మెజారిటీతో. ఎంఎన్ గూరు చూసుకున్నట్టయితే జై నాగేశ్వరరావు గెలుస్తున్నారు 11,000 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ అనంతపురానికి వద్దాం. అనంతపురానికి సంబంధించి లోక్సభ అదేవిధంగా అసెంబ్లీలో పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం. అనంతపురం లోక్సభ స్థానాన్ని ఇక్కడ అంబికా లక్ష్మీ నారాయణ గెలబోతున్నారు 70,000 ఓట్ల మెజారిటీ. అనంతపురంకి సంబంధించి అసెంబ్లీలో ఒకసారి చూద్దాం. రాయదుర్గ టీడీపీ గెలుగుతుంది. కాలువ శ్రీనివాసులు గెలబోతున్నారు 14,000 ఓట్ల మెజారిటీతో. ఉరవకొండ టీడీపీ గెలబోతుంది. పయ్యావుల కేశవ్ గెలబోతున్నారు 16,000 ఓట్ల మెజారిటీతో. తాడిపత్రి చూసుకున్నట్లయితే టీడీపీ గెలబోతుంది. జేసీ అశ్మిత్ రెడ్డి గెలబోతున్నారు 16,000 ఓట్ల మెజారిటీతో. అనంతపురం అర్బన్ టీడీపీ గెలబోతుంది. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గెలబోతున్నారు 12,000 ఓట్ల మెజారిటీతో. దాని తర్వాత కళ్యాణ్ దుర్గ్ చూసుకున్నట్టయితే టీడీపీ గెలబోతుంది. అలిమినేని సుధీర్ బాబు గెలబోతున్నారు 11,000 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ హిందూపూర్ చూద్దాం. హిందూపూర్ లోక్సభ అదేవిధంగా అసెంబ్లీలో పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. హిందూపూర్ లోక్సభని బీకే పార్థసారథి గెలబోతున్నారు 55,000 ఓట్ల మెజారిటీతో. రాప్తాడు టీడీపీ గెలబోతుంది. పరిటాల సునీత గెలబోతుంది 12,000 ఓట్ల మెజారిటీతో. మడకసిర టీడీపీ గెలబోతుంది. ఎంఎస్ రాజు గెలబోతున్నారు 8,000 ఓట్ల మెజారిటీతో. హిందూపూర్ టీడీపీ గెలబోతుంది. నందమూరి బాలకృష్ణ గెలబోతున్నారు 9,000 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ చూస్తే పెనుగొండ టీడీపీ గెలబోతుంది. సవిత గెలబోతుంది ఇక్కడ మొత్తం 13,000 ఓట్ల మెజారిటీతో. కదిరి చూసుకున్నట్టయితే
ఇక్కడ టీడీపీ గెలబోతుంది, వెంకట ప్రసాద్ గెలబోతున్నారు 16,000 ఓట్ల మెజారిటీతో. ఇప్పుడు చిత్తూరుకు వస్తున్నాను. చిత్తూరు లోక్సభ అదేవిధంగా అసెంబ్లీలో పరిస్థితి ఏ విధంగా ఉందో చూస్తే, చిత్తూరుకు సంబంధించి ఒకసారి చూస్తే ఇక్కడ దగ్గుమల్లి ప్రసాదరావు గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది చిత్తూరు లోక్సభని 45,000 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ చూస్తే అసెంబ్లీలు చూస్తే ఇక్కడ నగరి టీడీపీ గెలబోతుంది, గాలి భాను ప్రకాష్ గెలబోతున్నారు 25,000 ఓట్ల మెజారిటీతో. చిత్తూరు చూస్తే టీడీపీ గెలబోతుంది, గురజాల జగన్మోహన్ గెలబోతున్నారు 12,000 ఓట్ల మెజారిటీతో. పలమనేరు చూసుకున్నట్టయితే టీడీపీ గెలబోతుంది, ఎన్ అమర్నాథ్ రెడ్డి గెలబోతున్నారు 16,000 ఓట్ల మెజారిటీతో. కుప్పం టీడీపీ గెలబోతుంది, నారా చంద్రబాబు నాయుడు గెలబోతున్నారు 42,000 ఓట్ల మెజారిటీతో. టోటల్ గా 129 స్థానాలలో కూటమి గెలబోతుంది అని చెప్పింది ఈఎస్ఎస్ సర్వే విత్ మెజారిటీ. దాంతోపాటు వాళ్ళు కూడా ఒక నోట్ పెట్టారు. ఆ నోట్ ఏంటంటే మెజారిటీలో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, మెజారిటీ మారొచ్చు, అటు ఇటు అవుతుంది తప్ప గెలిచేది మాత్రం వాళ్ళే అని కూడా చెప్పారు. టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో కూటమికి 129 స్థానాలు రాబోతున్నాయి అని చెప్పింది ఈఎస్ఎస్ సర్వే. ఆ ఏ స్థానాలని కూడా వాటి మెజారిటీలతో సహా వాళ్ళు చెప్పారు. ఇంకోటి ఏంటంటే మొత్తం ఈ 175కు సంబంధించి చెప్పే క్రమంలో 129 చెప్పాను నేను. ఎక్కడైనా మీరు చూస్తూ ఉన్నట్టయితే ఏదైనా మిస్ అయిందంటే అది మిస్ అవుతుంది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి అర్థం. ఒకసారి ఫైనల్ నంబర్ చూద్దాం. ఇక్కడ ఒకసారి ఫైనల్ నంబర్ చూస్తే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో టోటల్ నంబర్స్ ఒకసారి చూద్దాం. టోటల్ నంబర్ చూస్తే ఎమ్మెల్యే అంటే ఎన్డీఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 129 మంది గెలబోతున్నారు. కీన్ ఎడ్జ్ లో మరో 17 ఉన్నాయి. ఒక్కసారి చూసుకున్నట్టయితే 129 స్థానాల్ని ఖచ్చితంగా గెలుస్తుంది కూటమి అని చెప్తున్నారు. కీన్ ఎడ్జ్ కి సంబంధించి 17 అని చెప్తున్నారు. దాంతోపాటు ఎంపీలు ఎన్డీఏ నుంచి 20 మంది గెలవబోతున్నారు, 20 ఎంపీ స్థానాలు గెలవబోతుంది అని చెప్తున్నారు. దాంతోపాటు వీళ్ళు మెజారిటీలో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయని కూడా చెప్పిన పరిస్థితి. టోటల్ గా చూసినట్టయితే ఈఎస్ఎస్ తమ యొక్క సంచలన రిపోర్ట్ ని సర్వేని కూడా మన ముందుంచింది. 25 యాజ్ ఆన్ 25/5/2024 నాటికి, మే 25 నాటికి వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్. కూటమి గెలబోతున్న ఆంధ్రప్రదేశ్ లో 129 స్థానాలు గెలబోతుంది. కీనెడ్జ్ లో మరో 17 స్థానాలు ఉంటాయి అని చెప్తున్నారు. టోటల్ గా ఎంపీలు చూస్తే 20 ఎంపీలు గెలబోతున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఈఎస్ఎస్ సర్వే సంచలనం నమోదు చేసిందని చెప్పొచ్చు. వాళ్ళు దీనికి సంబంధించి మెజారిటీలతో సహా వాళ్ళు వివరించిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఈ యొక్క సర్వే నిజమవుతుందా, లేకపోతే ఏదైనా సర్వేలు తలకిందులయ్యే పరిస్థితి ఉందా తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.